రికార్డింగ్ నెంబర్ 144. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ప్రాణాయామ సాధనచే పూరకము, కుంభకము, రేచకము అను విభాగములను ప్రయోగించి అన్నమయ, ప్రాణమయ, మనోమయము, విజ్ఞానమయము అగు ప్రకృతి కోశములను పరిశుద్ధి చేయవలెను. నిజమైన ప్రాణాయామము సిద్ధించుసరికి పరిశుద్ధి పూర్తి అగును. అప్పుడే కోశములు 4 ఆనందమయములగును. ప్రాణాయామముతో ప్రాణగతులొకదానినొకటి కలిపి నిలిపి పట్టును కనుక చిత్తము స్థిరమగును. యమము వలన చిత్తమున దోషములు తొలగి కరిగిన బంగారము వలె మలినములు బహిష్కరింపబడును. ప్రయత్నము అను అగ్నితో ప్రాణము అను వాయువును కలుపుట వలన ప్రాణాయామమునకొక వెలుగు పుట్టును. దాని వలన వాత పిత్త శ్లేష్మముల దోషములు భస్మమగును. ప్రత్యాహారము వలన అభ్యాసములు దగ్ధమగును. ధ్యానము వలన ఇచ్ఛాద్వేషముల రూపమున పనిచేయు సత్వరజస్తమస్సుల లీలలు మాయమగును. ఇటుపైన సమాధి స్థితిని అభ్యసించుటకు నాసాగ్రమును చూడవలెను. నాసాగ్రమనగా ముక్కు యొక్క కొన. ఇది ముక్కున కెటుపక్కన ఉన్న కొన అని కొందరు వితర్కపడిరి. భ్రూమధ్యమున ప్రాణమును ఆవేశింపచేయుమని గీతలో కృష్ణుడు చెప్పెను గనుక నాసాగ్రము అనగా పై అగ్రము భ్రూమధ్యము. దీనిని చూచుట అనగా కన్నులతో కాదు. అట్లు చేసినచో తలనొప్పి తల తిరుగుట కలుగును. భ్రూమధ్యమును మనస్సుతో చూడవలెను. ఏకాగ్రత ఏర్పడును. అక్కడ మనస్సును ఏకాగ్రము చేయుము అని గీత చెప్పుచున్నది. విచ్చుకొనిన కనులతో సుందరమైన ముఖము, పుట్టుమచ్చగల విశాల వక్షము, నల్ల కలువరేకుల వంటి మేని ఛాయ, మెడలో నవపుష్పమాలిక, దానిపై వ్రాలుచున్న తుమ్మెదలు, కౌస్తుభమణి, ముత్తెముల హారములు, ప్రసన్నమైన చిరునవ్వు, కోటి సూర్యుల వెలుగు, వెలలేని రత్నకుండలములు, కిరీటము, కంకణములు, కేయూరములు, రవ్వల ఉంగరములు ధరించి నడుమ మువ్వల మొలనూలు దాల్చి భక్త జనులను పోషించుచున్న మూర్తిని నాసాగ్రమునందు దర్శనము చేయవలెను. పద్మకేసరముల రంగు గల వస్త్రము ధరించి చతుర్బాహువులతో శత్రు భయంకరముగా శంఖ చక్ర గదా పద్మములను దాల్చిన సకల సద్గుణ శోభితుని కొత్త వయస్సు గలవాని రూపమును దర్శింపవలెను. అతనిని జగన్నివాసునిగా, మోహదృష్టి తొలగించువానినిగా, భక్తితో కూడిన మనస్సు అను కంటికి గోచరించువానినిగా, పవిత్రమూర్తిగా, సత్కీర్తి స్వరూపునిగా, భక్తలోకముపై బాధ్యతను స్వీకరించుచున్నవానినిగా, మనోరథములను ఫలింపచేయువానినిగా ధ్యానింపవలను. అతని చరణకమలముల చుట్టూను జీవకోటుల నమస్కార ముద్రలు మోగియున్నట్లు ధ్యానించవలెను. అతనిని పుణ్యస్వరూపునిగా, అనంతునిగా తలపవలెను. వాని సద్గుణములకు సాటి లేదని తెలియవలెను. వానినొక అచేతన విగ్రహముగా ధ్యానింపరాదు. అతడు నిల్చుండినట్లు, నడిచి వచ్చుచున్నట్లు, వచ్చి ఆసీనుడగుచున్నట్లు, సుఖముగా శయనించుచున్నట్లు, హృదయము అను గుహలో నివసించుచున్నట్లు ధ్యానించుచుండవలెను. సత్ప్రవర్తన గల వారందరూ వానిని గొంతెత్తి స్తుతించుచుండుట వినవలెను. అతనిని పరికించుచున్నప్పుడు నిర్మలుడని, పరిశుద్ధుడని మనస్సును హెచ్చరించుచుండవలెను. దానితో మనస్సున విజ్ఞానతత్వము మేల్కొనుచుండును. ఆ మూర్తి మొత్తమును ధ్యానము చేయుచునే నడుమ మనస్సున అతని శరీర విభాగములను వేర్వేరుగా పరిశీలన చేసి మెచ్చుకొనుచుండవలెను. ఒక్కొక్క అవయవము ఒక్కొక్క కదలికలను, విలాసములను, అది సాధించు పనులను గూర్చి విడమరచి చెప్పుకొనుచుండవలెను. పరిశుద్ధమైన మనస్సుతో ఒక్కొక్క అవయవమునే ధ్యానించుట కూడా చేయవలెను. ఆ అవయవము పూర్తిగా దర్శనమిచ్చి నిలుచుట అభ్యాసమైనప్పుడు మరి ఒక అవయవమును దర్శించుటను ఆరంభింపవలెను. ఈ పరిశీలనము ఎట్లు నిర్వహింపవలెనో ఒక ఉదాహరణ చెప్పెదను. అతని పాదములను చూచుట ఆరంభించితేవి అనుకొనుము. పాదముల అడుగున అన్ని రేఖలు, హలరేఖ, అంకుశరేఖ, పద్మరేఖ, పతాకరేఖ, ఛత్రరేఖ మున్నగు శుభలక్షణములున్నవి. అతని పద నఖములు వేర్వేరు చంద్రకళలతో చంద్రవంకల వలె ఉన్నవి.
వాని నుండి వెన్నెలల కాంతులు ప్రసరించుచున్నవి. ఈ ప్రసారమున భక్తుల మనస్సుల చీకటులు మాయమగుచున్నవి. అతని పాదముల బొటన వ్రేళ్ల నుండి గంగాను పుణ్యనది ఎగిరి దుముకుచున్నది. దుమికి దిగివచ్చి పరమేశ్వరుని జటాజూటం అలంకరించుచున్నది. ఆ పాదములను ధ్యానము చేయువారు పదములుగా స్తుతి చేయువారు నిలబడి ఉండిరి. వారి కలుషములను పర్వతములు ఆ పాదముల నుండి వెలువడుచున్న వజ్రకాంతుల స్పర్శకు బ్రద్దలగుచున్నవి. చుట్టూను నిలబడి ధ్యానము చేయుచున్న వారి కోరికలు తీరుచున్నవి. యోగి జనముల మనస్సులు పద్మములై విచ్చుకొనుచున్నవి. అందు తుమ్మెదలై అతని పదములు వ్రాలుచున్నవి. ఈ విధముగా ఒక్కొక్క అవయవమునే దర్శింపవలెను. కొంతకాలము ఈ విధమైన ధ్యానము చేసిన వెనుక అన్ని అవయవముల దర్శనము లొంగుట పూర్తిని అగును కదా. అటుపైన ఎట్లు ధ్యానింపవలెను? పై క్రమమునే మరల ఎక్కముల వలె అప్పచెప్పుకొనుచుండవలెనా? కాదు, నూతన కల్పనలు చేసుకొనవలెను. దానికి ఉదాహరణమేమనగా, నాభిపద్మమున బ్రహ్మదేవుడు దేవతలను సృష్టి చేయుచు వారితో ఆడుకొనుచున్నాడు. అచ్చటికి వాని తల్లి వచ్చినది. దేవతలందరూ లేచి నిలబడి నమస్కరించిరి. ఆమె పద్మదళముల వంటి నేత్రములతో వారిని చూచుచూ భక్తితో విష్ణుని పాదముల సన్నిధి చేరినది. అతని పాదములు పిక్కలు మెల్లగా ఒత్తుచున్నది. మిక్కిలి మక్కువతో ఆ పాదములను తన తొడలపై నిలిపి ఉపచారము చేయుచున్నది. భక్తితో భజించుట అనగా ఇట్లుండవలెను. ధ్యానమునందలి నూతన కల్పనములకు మరికొన్ని ఉదాహరణములు. అందమైన మందహాసముతో గరుత్మంతుడు దిగుచున్నాడు. వాని భుజముల మీద స్వామి తొడలున్నవి. స్వామి దేహము అవిసె పువ్వు రంగులో ఉన్నది. అట్టి వైభవమును మనఃపద్మమున మునులు నిలుపవలెను. మృదువైన పీతాంబరము వాని జగన భాగమును అలంకరించి ఉన్నది. వానిపై మువ్వల మొలనూలున్నది. అతడు నడచుచుండగా దాని నినాదములు వినిపించుచున్నవి అని భజింపవలెను. అతని నాభి లోతైన చిన్న దొరువు వలె ఉన్నది. అందు మొలుచుకొని వచ్చు ఒక పద్మము విచ్చుకొనుచున్నది. అందు బ్రహ్మ పుట్టుచున్నాడు. దాని యందు లోకములన్నీయూ పుట్టుచు పేర్పున నిలబడి ఉన్నవి అని దర్శింపవలెను. విశాలమైన వక్షస్థలం ఒక చక్కని ఏకాంత సదనమై ఉన్నది. అందు నీలమణులతో వజ్రములతో రత్నములతో ముత్యములతో కూడిన హారములు తళుక్కుమనుచుండగా వానిని కదిలించుచూ లక్ష్మీదేవి తన ఎత్తైన కుచముల పైన అలంకరించుకొనుచున్నది. ఆ కౌస్తుభమణి దివ్యకాంతులు కన్నులు మిర్మిట్లు గొలుపుచున్నవి. అవి అతని కంఠముపై పడుచున్నవి. ఆ శోభను దర్శించి సజ్జనులు కన్నుల పండువుగా చూచుచున్నారు. యోగీశ్వరులు నమస్కరించుచున్నారు. లక్ష్మి విహరించుచున్నది అని ధ్యానింపవలెను. మందరగిరినెవరో ఎత్తి తలకిందులుగా త్రిప్పిరి. ఆ లోపలి బంగారు శిలల నడుమ సానపట్టిన మణిముక్కల వలె రత్నములచ్చటచ్చట మెరయుచున్నవి. వానితో అలంకరింపబడిన లోకపాలకులు అతనికి నలుదిక్కులా నిలిచి ఉన్నారు. వారే అతని చతుర్భుజములు. ఒక బాహువునందు సుదర్శనము తిరుగుచున్నది. గిట్టని వారు దానిని సహింపలేరు. గిట్టని వారిని అది సహించదు. దాని పేరు సహస్రారమూర్తి అనగా 1000 అంచులు గల రూపము. ఇంకొక కరమున రాజహంస కూర్చుండినట్లు శంఖమున్నది. దాని పేరు పాంచజన్యము. ఇంకొక కరమున స్వామికి ప్రియమైన కౌమోదకి అను గద ఉన్నది. కౌమోదకి అనగా భూమికి సంతోషము కలుగ చేయున్నది. దానిపై అచ్చటచ్చట రాక్షస వీరుల నెత్తుటి బురద అంటి ఉన్నది. మెడలో వైజయంతి అను మాలిక ఉన్నది. వైజయంతి అనగా విజయము చేకూర్చున్నది. విజయ చిహ్నము అని అర్థము. దాని నుండి వెలువడుచున్న చిక్కని సుగంధమున దిగబడి నడువలేక వాయువు మందగమనము చేయుచున్నాడు. తుమ్మెదలు మోగి ఝుంకారనాదము చేయుచున్నవి. వక్షమున ఉన్న కౌస్తుభమణి సజీవముగా కదలుచున్నది. అది ఏ వాని హృదయము నుండి జీవుడుగా దిగివచ్చు తత్వము. కౌస్తుభము అనగా భూజనుల స్తోత్ర సముదాయ రూపము అని అర్థము. ఇట్లొక్కొక్క అంశమునే ప్రత్యేకముగా రూపకల్పన చేసుకొనవలెను. అట్లే అతని ముఖ కమలమును దర్శింపవలెను. అది అతని దివ్యమంగళ విగ్రహమునకు అనురూపమై ఉన్నది. మకర కుండలముల ఎందలి మణుల కాంతులను అద్దము వలె ప్రతిబింబించు బుగ్గలున్నవి. అతని చూపులలో ఉండి సిరి తుంగి చూచుచున్నది.
కనుబొమ్మలు లతల వలె వంపులు తిరిగి ఉన్నవి. తుమ్మెదలు గుంపులు కట్టినట్లు ముంగురులు ఎగురుచున్నవి. ఇట్లు ముఖపద్మమును కల్పించుకొనవలెను. హస్తములు శరణాగతులకు అభయమిచ్చుచున్నవి. ఈ సంసార జీవులకు భయంకరములై బాధలు పెట్టు మూడు తాపములను శ్రీహరి కరుణామయ దృష్టులు ప్రసరించినంతనే మాయమగును అని ధ్యానింపవలెను. మన రికార్డింగ్ నెంబర్ 144 అయిపోయింది.